నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను ఇవాళైతే మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటిస్తున్న సినిమా ఎన్బికే 111 నుంచి, అలాగే ఎన్బికే 112 కొరటా శివ గారితో అనుకుంటున్నారు కదా, ఆ సినిమాలో బాలయ్య గారు ఏ క్యారెక్టర్ చేయబోతా అన్నారు, అలాగే బాలయ్య గారి వరుస సినిమాల అప్డేట్ అవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి సింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న మన ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీరసింహారెడ్డి కాంబినేషన్ తర్వాత గోపిచంద్ మల్లేని గారు మన బాలయ్య గారితో తీస్తున్న ఎన్బికే 111 మూవీ మీద అయితే విపరీతమైన అంచనాలు అయితే బలంగా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే సినిమా మీద అయితే మాత్రం బలంగా అయితే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాలో అయితే నయనతారాని హీరోయిన్గా తీసుకున్నారు. తర్వాత కాజల్ అగర్వాల్ గారు కూడా జాయిన్ అవుతున్నట్టు సమాచారం. కానీ కొంతమంది ఏమంటున్నారంటే కాజల్ అగర్వాల్ గారు ఉంటారు, నయనతార గారు ఉండరు అని అంటున్నారు. కానీ మూవీ టీం అయితే మాత్రం అఫీషియల్గా అయితే ఏది కన్ఫర్మ్ చేయలేదు. ఇద్దరు హీరోయిన్లు ఉంటారా లేదంటే నయనతార గారు ఉండరా అనేది మనకి రావాల్సిన అప్డేట్ అయితే ఉందన్నమాట. బట్ ఇద్దరు ఉంటే మాత్రం సినిమా మీద అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. లేడీ డాన్ అంటారు మన నయనతార గారిని. ఆమె ఈ సినిమాకి 8 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. అందుకని కాజల్ అగర్వాల్ గారు 1.5 కోటి తీసుకుంటున్నారు అనమాట రెమ్యునరేషను. ఈమె కూడా ఉంటుందా లేదంటే ఇద్దరు కలిసి ఉంటారనేది మనకి తెలియరావాల్సి ఉంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఎన్బికే 112 మూవీ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ వీక్లో అయితే కొరటాల శివ గారు బాలయ్య గారికి కథ చెప్పడం, అలాగే కొట్టాల శివ గారు దేవరా తర్వాత 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నారు. దేవరా 2 పార్ట్ కోసం చాలా అయితే ఈగల్గా వెయిట్ చేస్తారు. కానీ ప్రజెంట్ డ్రాగన్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకోవడము, ఫస్ట్ ఒక పార్ట్ అనుకున్నప్పటికీ సినిమాలో కథనం బలంగా ఉండడం వల్ల సినిమా అయితే మాత్రం 2 పార్ట్లుగా అయితే తీస్తున్నారు. సో జూన్ 11, 2027 పార్ట్ 1, డిసెంబర్ 19, 2027 పార్ట్ 2 అయితే రిలీజ్ కాబోతోంది. అందువల్ల ఆ సినిమాకి చాలా టైం పడుతున్న కారణంగా ఈ మధ్యలో ఏదో ఒక బలమైన స్టోరీని అయితే మాత్రం బాలయ్య గారికి వినిపించడం, అది బాలయ్య గారికి నచ్చడంతో 112కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే పడిపోయింది. బాలయ్య గారు పుట్టినరోజు కానుకగా జూన్ 10వ తేదీన అయితే గ్రాండ్ లాంచ్కి అయితే సిద్ధమవుతోందనమాట. సో చూడాలి, కొరటాల శివ గారు ఈ సినిమాలో బాలయ్య గారిని సీఎం రోల్లో చూపిస్తున్నట్టు సమాచారం. మనకు ఆల్రెడీ తెలుసు, భరత్ అనే నేనులో కూడా మహేష్ బాబు గారిని సీఎంగా చూపించడం జరిగింది. బట్ ఇది పుకార్లో ఏమో తెలియదు, కానీ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే రావాల్సిందనమాట. బాలయ్య గారు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో అయితే మనకి తొందరగా తెలిసేదానికైతే అవకాశం ఉంది. జూన్ 10వ తేదీన అయితే బాలయ్య గారి పుట్టినరోజుకి అందరూ ఎదురు చూస్తున్నట్టుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. ఇన్ని రోజులకి ఇప్పటికీ బాలయ్య గారు అయితే ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఒకప్పుడు ఎక్కువ తమిళ డైరెక్టర్కి అవకాశాలు ఇవ్వడము, వాళ్ళు బాలయ్య గారిని సరిగా చూపించకపోవడం వల్ల ఫ్యాన్స్ అయితే నిరాశపడ్డమాట అయితే వాస్తవం. బట్ ప్రజెంట్ అయితే మాత్రం బాలయ్య గారు అలా కాదనమాట, ఒక రేంజ్లో ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఫుల్ యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా బాలయ్య వెనకాల పడుతూ ఉన్నారు. గత 10-15 రోజుల గ్యాప్లోనే దాదాపు 20 నుంచి 30 స్టోరీలు అయితే యంగ్ డైరెక్టర్లు అయితే వినిపించడం జరిగింది. దాంట్లో బలమైన స్టోరీ లైన్లో ఉన్న కథలను అయితే బాలయ్య గారు ఎంచుకున్నట్టు సమాచారం. ప్రజెంట్ ఎన్బికే 111 వీరసింహారెడ్డి కాంబినేషన్లో వస్తున్న గోపిచంద్ మల్లేని కానీ, 112 కొరటాల శివ కానీ, అలాగే గతంలో 112 అయితే విజయ్ కనకమేడలతో అయితే చేయబోతున్నట్టు వచ్చింది. తర్వాత వివేక్ ఆత్రేయ కానీ, హరీష్ శంకర్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే హనీఫ్ కానీ, మార్కో డైరెక్టర్, కన్నడ స్టార్ డైరెక్టర్. సో ఇలా వరుసపెట్టి అందరూ అయితే కథలు అయితే చెప్తూ ఉన్నారు. బాలయ్య గారిని గొప్పగా చూపించేదానికైతే ప్రయత్నిస్తారని నేను మరొకసారి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఈ సినిమాల లిస్టులో పోలిస్తే కనుక బాలయ్య గారు మరొకసారి డబుల్ హ్యాట్రిక్ సాధించడానికి అయితే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. బాలయ్య గారు ఆఫ్టర్ అన్స్టాపబుల్ సిరీస్ తర్వాత ఆయన క్రేజ్ అయితే మార్కెట్లో అయితే బలంగా పెరిగిపోయింది. ఆ క్రేజ్ని ఆయన ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటూ ఉన్నారు. అలాగే ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, మరోపక్క హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ కూడా సినిమాల్లో మాత్రం ఏమాత్రం తగ్గకుండా కంటిన్యూస్గా అయితే మూవీ షెడ్యూల్స్ అయితే తీస్తూ ఉన్నారు. కనీసం ఒక ఇయర్కి ఒక సినిమా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ, మరొక సినిమా పైప్ లైన్లో ఉండగానే ఇంకో సినిమాని సెలెక్ట్ చేసుకుంటూ ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీసి మన ఫ్యాన్స్ అందరినీ, అలాగే సాటి సినీ ప్రేక్షకుల్ని బాగా అలరించాలని మరొకసారి కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.